హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మటన్ కర్రీ చూపిస్తున్నాను. ముందుకైతే ఒక గిన్నె పెట్టుకొని 3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్లో ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నాకు చిన్న పావు, సో చూసి అయితే వేసుకోండి. తర్వాత 3 పెద్ద మీడియం సైజ్ అయితే ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిలు కూడా, పచ్చిమిర్చి ఎక్కువ వేసామనుకోండి కొరుకుతుంది. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 4 పొట్టి వెల్లుల్లి తీసినవి, అలాగే అల్లం అయితే మంచిగా కచ్చాపచ్చ దంచుకొని అయితే మనము ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే వేసుకోవాలి. అలాగే పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి. మటన్ వచ్చేసి 1/2 kg అనమాట. ఇక్కడ నేను 1/2 kg కొలతతో అయితే చూపిస్తున్నాను. సో తర్వాత మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది. ఒకసారి చూపిస్తున్నాను మీకు మూత తీసి. సో ఇలా బయటికి వాటర్ వచ్చేసింది కదా. ఇప్పుడే మనం కారం ఉప్పు వేయకుండా ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ అనేది తగ్గిపోయింది కదా. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. మీరైతే స్పైసీ తగ్గట్టు వేసుకోండి. నా స్పూన్ వచ్చేసి చిన్నది కాబట్టి 4 వేస్తున్నాను. సో మీకు కొంచెం పెద్దగా అయితే 3 వేసుకోండి, సరిపోతుంది 1/2 kgకి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మనకు ఉప్పు కారాలు పట్టేటట్టు మళ్ళొక్క 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గించుకోవడం వల్ల అయితే మనకు వాటర్లో పోసిన దానికంటే, ఇప్పుడే వాటర్ పోసిన దానికంటే ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలి తర్వాత వాటర్ పోసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో మనం చల్లటి వాటర్ పోయకుండా ఇక్కడైతే మనం ఒక 1/2 లీటర్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. తర్వాత మరిగించుకున్న వాటర్ని అయితే మనము ఈ మటన్లో అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా తేలిందో. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మనం వేడి చేసుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చన్నీలో మనం పోసామనుకోండి, ఆల్రెడీ మనకు హాఫ్ మటన్ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు మనం 20 మినిట్స్ ఫ్రై చేసాం కదా. సో మీరు చన్నీళ్ళు పోస్తే అది మళ్ళీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం వేడి నీళ్ళు పోసామనుకుంటే తొందరగా ఉడుతుంది, గ్యాస్ కూడా సేవ్ అయిపోతుంది. సో అందుకోసమనే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని, మీకు ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే అప్పుడు వేడి చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒక 20 నిమిషాలు అయితే మనము మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట. సో మనకి ఇక్కడ ముక్క అనేది ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి ఒకైతే ముక్కను తీసి ఒక గిన్నెలో అయితే వేసుకొని మనము చెక్ చేసుకోవాలన్నమాట, ముక్క ఉడికిందా లేదా. ఇలా ముక్క ఉడకకుండా గ్రేవీ అనేది చిక్క వచ్చేస్తుంది కదా. సో ఏం టెన్షన్ పడకుండా మూత అనేది పెట్టుకొని దానిపైన ఒక పెద్ద గ్లాస్ కానీ చిన్న గ్లాస్ వాటర్ కానీ పోసుకోవాలన్నమాట. అది పోసుకున్న తర్వాత వాటర్ ఆవిరి అనేది కిందికి పోయి ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడుకుతుంది. గ్రేవీ అనేది అదే విధంగా చిక్కగానే ఉంటుంది. ఒకవేళ మీరు చన్నీళ్ళు కానీ మళ్ళీ వెన్నీళ్ళు కానీ యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. మూత పెట్టుకుంటే మాత్రం మనకు చేంజ్ అనేది టేస్ట్ అవ్వదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ముక్క తుంచి అయితే చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇది కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఒకవేళ ఎక్కువ మటన్ అయితే ఇది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది 1/2 kg కాబట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే కొత్తిమీర పచ్చిదనం అనేది పోయి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే కొత్తిమీర పచ్చివాసన అనేది వస్తుంది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.